తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బీజేపీతో పుట్టడం వల్ల వీళ్ళకి లాభమా నష్టమా అంటే రాష్ట్రానికి వరకు నేను మాట్లాడేది లాభమా నష్టమా అంటే పార్టీలకి చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగాను పవన్ కళ్యాణ్కి ఇంకో రకంగాను కాదు నేను అడిగేది. వీళ్ళకి లాభమా నష్టమా లేకపోతే ఇది జగన్కి ఏ విధంగా నష్టం చేకూరుస్తుంది ఈ పొత్తు జగన్కి వరప్రసాదం. జగన్కి కొన్ని వర్గాల్లో ఓట్లు 100% కాంక్రీట్ అయిపోయాయి. అయితే బయట ప్రచారం రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, జగన్ చేయలేదు అని పుంఖానుగా రాసే పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికల నిజ స్వరూపం జనానికి తెలుసు. ఆ పత్రికలు 2019లో కూడా సెంట్రల్ 2 పేజీలు కలిపి లైటింగ్లు ఇచ్చాయి. 23కి ఎందుకు చేయలేదు? ఆ పత్రికల్ని జనం విశ్వసించటం లేదు, చదువుతారు. కారణం ఏంటంటే ఇవాళ అభివృద్ధి విజనరీ అన్న దానికి ఊరికే పర్యాయ పదాలు చెప్పటం తప్ప ఏం చేశారు? 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈవేళ అనేక ప్రాంతాల్లో తాగునీటి ఒత్తిడి అని ఆయనే అంటున్నాడు. అంటే మరి 14 సంవత్సరాల్లో మీరేం చేశారు? చేసినవి ఈ కోస్తా ఆంధ్రాలో ఉన్న ఆస్తులన్నీ ఒక్కొక్కటి అమ్మేసి హైదరాబాద్ని సింగారించారు. చాలాసార్లు ఈ మాట మనం చెప్పుకున్నాం. ఈ రాష్ట్రాన్ని గొల్ల చేసేసారు. సరే, ఇక్కడ వరకు వస్తే ఈ 6 సీట్లు ఇచ్చిన కేటాయింపులో కూడా బీజేపీని పార్టీ ఏర్పడినప్పటి నుంచి, భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉండి అనేక పదవులు వాదాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి కేవలం వలస పక్షులకే సీట్లు ఇచ్చారు, వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారు. లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు సరి కదా, మీకు ఎమ్మెల్యే ఇష్టం అది ఇది అని చెప్పి బుద్ధగిస్తున్నారు అని చెప్పి మరొకటి నడుస్తుంది పార్టీలో, బీజేపీలోనే. దాన్ని ఏమంటారు? అది వాళ్ళకి మొదటి నుంచి ఉన్న అలవాటే. అవకాశవాదులకి అరాచకవాదులకి పెద్దపీట వేయటం అనేటటువంటి ఈవేళ కేంద్రంలో కూడా చూస్తున్నాం. నో డౌట్ ఇది ఏంటంటే ఒక సృష్టించినటువంటి చరిష్మా తప్ప. కర్ణాటక సభలోనే మాట్లాడుతూ పచ్చి అవినీతి పరుడు అజిత్ పవార్ అని అన్నారు. 2వ రోజు వాడు ముఖ్యమంత్రి అయిపోయారు, ఉప ముఖ్యమంత్రి మహారాష్ట్రలో. ఈ వేళ ఇప్పుడు కేజ్రీవాల్ని లోపలేశారు. ఆయన లిక్కర్ కుంభకోణంలో డబ్బులు తినేశారని. ఆ వాంగ్మూలం ఎవరిది? శరత్ చంద్రారెడ్డి ఆయన ఇచ్చారు. శరత్ చంద్రారెడ్డి ఎవరు? అతను ఈ లిక్కర్ వ్యవహారంలో ఈడీకి దొరికినటువంటి ముద్దాయి. ఆ ముద్దాయికి కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఇచ్చిన 2వ రోజు 5 కోట్లు భారతీయ జనతా పార్టీకి బాండ్లు ఇచ్చాడు ఆయన. మళ్ళీ నడుము నొప్పి ఆ నొప్పి అని చెప్పేసి రెగ్యులర్ బెయిల్ తెచ్చుకున్నాడు. 25 కోట్ల రూపాయలు బాండ్ ఇచ్చాడు భారతీయ జనతా పార్టీకి. అవి ప్రూఫ్లు ఉన్నాయి. ఆ వ్యక్తి చెప్పిన పేర్లు కవిత కానీ ఇతను కానీ, అంటే అతను ఒక ముద్దాయి. అతని దగ్గర వాళ్ళకి డబ్బిచ్చాను వీళ్ళకి డబ్బిచ్చాను అని చెప్పిందే కేసు అయింది. కానీ డబ్బు పుచ్చుకున్నటువంటి ఆరోపణలు ఉన్నది కేసు కాదు. ఇది భారతీయ జనతా పార్టీ అంటే రేపటి రోజున చరిత్రలో లిఖించబడుతుంది. ఆర్ఎస్ఎస్ ఇటువంటి సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళని తయారు చేస్తుంది అన్నమాట. మీరు విషయం ఏంటంటే ఈ బాండ్ల వ్యవహారం, బాండ్లతో ఎవరెవరికి ఎంత ఇచ్చారు అన్నది బయటకు వస్తుందని వాళ్ళు ఊహించలేదు. ఇది బయటకు వస్తుందేమో అని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే కేసు వేయడం, ఒక ఆవిడ ధైర్యంగా దాని మీద పోరాడితే 2 ఏళ్ళు తర్వాత అయినా తీర్పు రావడం. ఈ బాండ్ అన్నది శుద్ధ తప్పుడు వ్యవహారం, ఇది చాలా అవినీతికి ప్రోత్సహించే వ్యవహారం, ఇది అధికారంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే వ్యవహారం, ఇలా అన్ని చెప్పారు. సరే బాండ్లు అని అంటారు. బాండ్ల విషయం దగ్గరికి వచ్చినప్పటికీ ఇక్కడికి మళ్ళీ బీజేపీ దగ్గరికి వస్తున్నాను. ఇక్కడ సీట్లు ఇవ్వడంలో బాండ్ల విషయంలో బీజేపీలో ఉన్న, ఇప్పుడు సీటు అనకాపల్లి సీటు ఇచ్చిన సీఎం రమేష్ గారు బీజేపీలో ఉన్నారు. ఆయన బీజేపీ ఆయన కడప ఆయన. ఇదే గనుక జగన్ అక్కడ ఎవరో ఒక రెడ్డికి ఇచ్చి ఉంటే బెల్లం మార్కెట్ కాజేయడానికి కడప రెడ్లు దిగారు అని చెప్పి ఈనాడులోను ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్లు ఉండేవి. ఇప్పుడు ఆ బెల్లం మార్కెట్ని తాకట్టెట్టడానికి వచ్చారా ఈ రమేష్ గారు? బ్యాంకుల్లో చాలా తాకట్లు ఎట్టి చాలా టోపీలు పెట్టిన ఆయన.
ఆ చరిత్ర ఉందిగా ఆయనకి, బ్యాంకులకి టోపీ పెట్టిన చరిత్ర. అందుకే భయపడి వెళ్ళారు. ఇప్పుడు కడప కాదా అయింది, మరి ఏ కిమ్మనరే మీరు? అంటే ఆ ప్రాంతంలో ఎవరు నాయకులు లేరా? ఇప్పుడు మీరు ఆ విషయంలో చెప్పారు, నేను ఏ విషయంలో చెప్తున్నానంటే సీఎం రమేష్ గారు బీజేపీలో చేరారు తెలుగుదేశం నుంచి. కాంగ్రెస్ కి 30 కోట్లు నిధి ఇచ్చారు. కాంగ్రెస్ 30 కోట్లు ఇచ్చారు. అవును, ఎందుకైనా మంచిదని. తెలుగుదేశానికి 5 కోట్లు ఇచ్చారు. తను ఉన్న బీజేపీకి పావలా ఇవ్వలేదు. అవును, ఆయన సీట్ ఇచ్చారు. దీన్ని ఎలా తీసుకోవాలి? బీజేపీలో ఏ స్థాయిలో అది రెడీ క్యాష్ ఏమి ఇచ్చాడో ఎవరికి తెలుసు. అంటే కాంగ్రెస్ కి 30 కోట్లు ఇచ్చాడు. 30 కోట్లు అవి బాండ్ రూపంలో ఇచ్చారు. అదే బాండ్ రూపంలో ఇచ్చారండి. అవన్నీ బయటికి రావనే ఇచ్చారు. ఆయన ఎవరు ఇప్పించారు? వీళ్ళు బయటికి రావని. అది అందరికి అన్ని. కాబట్టి రాజకీయాల్లో అందరికీ అన్ని ముందే బదిలం చేసుకుంటారు. ఎందుకంటే ఈవేళ కేంద్రంలో ఉండే ప్రభుత్వం పడుతున్న కంగారు చూస్తే ఈ బాండ్ల తర్వాత 200 సీట్లు వస్తాయా రావా అనే పరిస్థితికి వచ్చేసింది భారతీయ జనతా పార్టీ. అంత బాండ్ ఎఫెక్ట్ అంత డీప్గా ప్రజల్లోకి వెళ్తుందంటారా? ప్రజల్లోకి ఏం వెళ్తుంది చెప్పండి? అత్యవసర పరిస్థితి టైంలో నాయకులందరూ జైల్లో ఉన్నారు, ఎవ్వరూ బయట లేరు. ముజఫర్పూర్ బేడీలతో ఉన్నాడు ముజఫర్పూర్ జైల్లో జార్జ్ ఫెర్నాండెస్. బరోడా డైనమైట్ కేసు, ఈ డైనమైట్లు పెట్టి ఈ దేశాన్ని పేల్చేయాలని అనుకున్నాడు. 4 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గాడు. ఎవరికి వెళ్ళి నాకు ఓటు వేయండి అని అనలేదు. ఈ జనానికి తెలుసు ఓటు ఎవరికి వెయ్యాలో. అంటే ఈ బాండ్ల అవినీతి ప్రజల్లోకి సామాన్యుడు చేరుతుందంటారు. ఇప్పటికీ బాండ్ల గురించి చదువుకున్న వాడు కూడా అసలు ఏంటి బాండ్ అన్న విషయం తెలియదు. రాబోయే రోజుల్లో తెలుస్తుంది, సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది, ఇతరత్రా తెలుస్తుంది. తెలియకపోవటం అనేది ఉండదు. ఇప్పుడు అసలు ఈ బాండ్ల వ్యవహారం గురించి కాంగ్రెస్ కూడా పెద్దగా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటారు? కారణం ఏదో కొంత బాటిళ్ళు వాళ్ళు తీసుకుంటారు, న్యాయంగా వాళ్ళు తీసుకోవటం తప్పు కాదు. ఎందుకనంటే ఇప్పుడు ఒక గొడవకి కాపలా పోలీస్ అతను అనుకోండి, నేను దొంగతనానికి వచ్చి దొంగతనం చేసి దాంట్లో దొబ్బిన దాంట్లో పోలీస్కి ఇచ్చానని అనుకోండి, పోలీస్ నేరస్తుడు. నేను దొబ్బుకుపోయిన దాంట్లో కనపడ్డోళ్ళకి తలకో 10 ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి దేనికి ఇచ్చారు తీసుకున్నాం తప్ప. ఇక్కడ కాపలాదారుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. పైగా ప్రతి కేసులో కూడా ఈడీ దాడి తర్వాత డబ్బు, ఈడీ దాడి తర్వాత డబ్బు, ఈడీ దాడి తర్వాత డబ్బు. కానీ కాంగ్రెస్ అలా దాడి చేయటానికి లేదు, దానికి బదులు డబ్బు తీసుకోవటానికి లేదు. అది ఇచ్చింది అన్నట్టు ఎందుకైనా మంచిది. పొద్దున్న గవర్నమెంట్ వస్తే తీసుకుంటాం, ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారు. ఏ రాజమండ్రిలో ఇచ్చేవారు లేరా? అన్ని పార్టీలకి తలకో కాస్త ఇస్తారు, తీసుకుంటారు. వాళ్ళకి అభిమానం ఉన్న పార్టీకి ఎక్కువ ఇస్తారు.